దేవుని మహాకృపను బట్టి 2012 సంవత్సరంలో ఈ పరిచయం ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. యాక్చువల్గా దీని గురించి మేము 2009 నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం, ఆలోచించడం మొదలుపెట్టాం. దేవుడు అద్భుతంగా అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఈ పరిచర్యకు దేవుడు పునాదులు వేయటం జరిగింది. తర్వాత మరి 2012లో మరి పరిచయం ప్రారంభించిన ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సేవకులు కూడా గత 12 సంవత్సరాలుగా మనతో కలిపి ప్రయాణం చేస్తున్నారు కదా. సో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో కూడా దేవుడు మరి ఆ పరిచర్యలు మనకి వారితో పాటు మనం కూడా వారితో సహకరించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనా తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి 3 దినాలు కూడా మరి దేవుడు చేసిన ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే సంవత్సరాలకి ఏ రకంగా మనం సిద్ధపరచుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తూ ఈ 3 దినాలు కూడా మనం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదివి ప్రభువుని ఆరాధిద్దాం. 2 వచనాలు ఉన్నాయి, అందరం కలిసి చదువుదాం. తీయండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు అందరం కలిసి చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. దేవుడు మన వెనుకల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మంచిది. మరి దేవుని మహాకృపను బట్టి ఈ 3 దినాల కాన్ఫరెన్స్లో కూడా దేవుడు సిద్ధపరిచిన సేవకులను బట్టి ప్రత్యేకంగా వర్ణన తెలియజేస్తున్నాను. మరి మన సంఘాన్ని ప్రేమించి మరి డానియల్ సూర్య తిరిగి ఈ సాయంకాల సమయంలో ఈ కాన్ఫరెన్స్ని మరి ప్రారంభించటకు, దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోకి వచ్చారు కనుక ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి ఆయన కూడా మరి సిటీలో చర్చ్లో ఆయన స్థాపించి సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. మరి మన సంఘంతో కూడా కలిసి అనేక సార్లు ఆయన ఇక్కడికి రావటం, దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది కనుక తన బిజీ స్కెడ్యూల్లో కూడా మరి సమయం చేసుకున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరి 12th యానివర్సరీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి దైవజనులకు, అలాగే సంఘ పెద్దలకు, మరి కాపర్లుగా ఎంతో ప్రయాసపడుతూ కష్టమైనటువంటి ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు నా ముందు ఎంతోమంది ఉన్నారు. మరి వారికి కూడా ప్రభు నామంలో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి మరి ఈ యానివర్సరీ మీటింగ్స్ 3 days మీటింగ్స్ స్టార్ట్ చేయటానికి మరి మొదటి రోజు దేవుని వాక్యం చెప్పటానికి దేవుడు మరి నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు మంచివాడు, ప్రభు చాలా మంచివాడు. నా పెదవుల మీద నుంచి ఎప్పుడూ వచ్చేటువంటి మాట అది. అన్ని సమయాలలో ప్రభు మంచివాడు, అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు మంచివాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి ఒకవేళ మీలో ఎవరైనా కూడా దేవుని మంచితనాన్ని కనుక ప్రశ్నిస్తూ ఉంటే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఎంత కష్టమైనా కూడా ప్రభు మంచివాడు అని మీరు చెప్పండి. దేవుడు తప్పకుండా మీకు మంచి సంవత్సరాలను ముందు రోజుల్లో దయచేస్తాడు. ప్రభు యొక్క కృపని అడుగుదాము. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి ఆయన వాక్యము చెప్తాను. అందరూ దయచేసి నాతో పాటు తలలు వంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ దువాడ నుండి నాయన నీ కృపా సింహాసనం యొద్దకు మేమందరము తలలు వంచి నీ సహాయం కొరకు వస్తున్నాం నాయన. 12 సంవత్సరాలు నాయన మరి ఈ సంఘం పైన నీ కనుదృష్టి ఉంచి
నీ కృప ఉంచి విస్తారమైనటువంటి మన దీవెనలు నడిపింపు దయచేసినందుకు స్తుతిస్తున్నాను. ఇదంతా నీ మంచితనమని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతో పరిచర్య చేయగలిగారు, అనేక సంఘాలను బలపరచగలిగారు, అనేక మంది కాపరులకు తోడుగా నిలబడగలిగారు నాయన. మరి వారు కేవలం ఒక స్థానిక సంఘంగా ఉండటమే కాదు కానీ ప్రభువా, నీ సంకల్పం ముందుకు తీసుకువెళ్ళాలని, మీ నామానికి మహిమ రావాలని, మీరు గొప్ప చేయబడాలని తండ్రి అనేక ప్రాంతాలకు పరిగెట్టుకుంటూ నీ బిడ్డలు 12 సంవత్సరాల్లో చేసిన పరిచర్య అంతటినీ మీరు దీవించారు ప్రభువా, దీవిస్తూనే ఉన్నారు. అందును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు రాత్రికాల సమయంలో నాయన మేము నీ వాక్యము వినబోచుండగా మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా నాయన, మీ నడిపింపు మాకు అనుగ్రహించండి. సమయోచితమైన మాటలు, నీ బిడ్డల్ని ఆదరించే మాటలు, నీ మాటలు నేను చెప్పడానికి మీరు నాకు కృప దయచేయండి నాయన. వ్యర్థమైన మాట రాకుండా నా నోటి నుండి మీరే నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ మంచితనానికి మమ్మల్ని అందరినీ మేము అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డల్లో ఎవరైనా ప్రభువా మరి నీ మంచితనం గురించి ప్రశ్నిస్తూ ఉంటే కనుక నాయన, వారికి ప్రత్యేకమైన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ శ్రమలో నుంచి, ఈ కష్టంలో నుండి వారిని బయటికి తీసుకురండి ప్రభువా. బయటికి తీసుకొచ్చిన రోజు నువ్వు మంచివాడని వాళ్ళు హృదయపూర్వకంగా సంతోషంగా ఆనందంగా చెప్పడానికి మీరు సహాయం చేయండి. నీ విస్తారమైన కృప నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొట్టమొదటి రోజు కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము ఏంటంటే, మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మనిషి చాలా సంవత్సరాలు అనేక విషయాలు తెలుసుకోవాలని పరిశోధన చేస్తూనే ఉంటాడు. ఈ శరీరాన్ని, హ్యూమన్ బాడీని ఫిజియాలజీలో చదవటం కోసం, మన బాడీని చదవటం కోసం డాక్టర్సు 8 సంవత్సరాలు వాళ్ళు MBBS, MD లాంటివి చదువుతారు. ఎందుకు చదువుతారంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగము ఏంటో జాగ్రత్తగా తెలుసుకోవాలని చదువుతారు. అలాగే ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, కెమిస్ట్రీ చదువుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ చదువుకుంటున్నారు, జువాలజీ చదువుకుంటున్నారు, జియాలజీ చదువుకుంటున్నారు, యాస్ట్రానమీ చదువుకుంటున్నారు, యాస్ట్రోఫిజిక్స్ చదువుకుంటున్నారు, ఓషన్స్ గురించి చదువుకుంటున్నారు, రాక్స్ గురించి చదువుకుంటున్నారు, అన్నిటి గురించి చదువుకుంటున్నారు. ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఎంతో ధనాన్ని వెచ్చిస్తున్నారు, వాళ్ళ బలాన్ని వెచ్చించి ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉన్నారు. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో మాత్రం సంఘాలు సమయము ఇవ్వట్లేదు. వ్యక్తిగతంగా మనం అందరం కూడా నా దేవుడు ఎవరు అని తెలుసుకోవటానికి మనము సమయము ఇవ్వట్లేదని నాకు అనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి మాట్లాడట్లేదు, నేను మా సంఘం గురించి మాట్లాడుతున్నాను, అన్ని సంఘాల గురించి కూడా మాట్లాడుతున్నాను. మనకు దేవుడు ఎవరో తెలియదు కాబట్టి మనము ఆయన్ని ప్రేమించలేకపోతున్నాము, ఆయనను ఆరాధించలేకపోతున్నాము, ఆయనకు సేవ చేయలేకపోతున్నాము, ఆయన కోసం బ్రతకలేకపోతున్నాము. వీటంతటికీ కారణం ఏంటంటే మన దేవుడు ఎవరో మనకు తెలియకపోవటమే. యెహోవాను గూర్చిన జ్ఞానము మనుషులకు లేనప్పుడు మనుషులు నశించిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు దేవుని వాక్యం ఇంకొకటి కూడా చెప్తుంది, ఎవరికైతే వాళ్ళ దేవుడు తెలుస్తాడో వాళ్ళు బలము గలవారై దేవుని కోసము గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటిది కూడా మనము దేవుని వాక్యంలో చూస్తాము.
దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాటని చదువుతాము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నిజంగా మన దేవుడెవరో మనకు తెలిస్తే మనకు దేవుడు బలమంట. అంతేకాదు మనము దేవుని కోసము గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము చేస్తామంట. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో కొంచెం ముందు, దాని తర్వాతే ఉంటుంది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చదువుతాం. ఏమనంటుంది? ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏం లేదంటండి ఆ దేశంలో? యెహోవాను గూర్చిన జ్ఞానము లేదంట. యెహోవాను గూర్చిన జ్ఞానము లేదంట. 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటాడు. 4వ అధ్యాయము 6వ వచనంలో. 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. 6వ అధ్యాయంకి రండి. 6వ అధ్యాయం 3వ వచనంలో మాట అంటాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి అంటున్నాడు. చూసారండి, నిజంగా ఒక ప్రజలకి అన్నిటికన్నా కావాల్సినటువంటిది ఏంటంటే యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి జ్ఞానము. చూడండి, దేవుని గూర్చిన జ్ఞానము అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానము. నిన్ను బలవంతుని చేస్తుంది, నిన్ను బలవంతురాలను చేస్తుంది, నిన్ను ధైర్యవంతురాలను చేస్తుంది, నిన్ను ధైర్యవంతుడిని చేస్తుంది, గొప్ప కార్యములు చేయగలిగిన వ్యక్తిగా నిన్ను చేస్తుంది. ఆయన శక్తి నీకేంటో తెలుస్తుంది, ఆయన ఎవరో నీకు తెలుస్తాడనమాట. సో దేవుని గూర్చిన జ్ఞానము అనేటువంటిది చాలా పెద్ద టాపిక్ అయినప్పటికీ కూడా నేను ఈరోజు మీకు ఆయన ఎవరో పరిచయం చేయటం మొదలు పెడతాను. నేను దేవుడు నాకు రాబోయే రోజుల్లో సమయం ఇస్తే కనుక మరలా వచ్చినప్పుడల్లా కూడా దేవుడు ఎవరు అనేటువంటిదే మేబీ కొంతకాలం నేను చెప్తానేమో, కానీ ఈరోజైతే నేను దేవుడు ఎవరు అనేటువంటిది మొదలు పెడతాను. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల కోసము మనుషులు బ్రతుకుతున్నారు. రాజకీయ నాయకులు చూడండి, లక్షల కొలది, వేల కొలది వాళ్ళని మనుషులు వెంబడిస్తూ ఉన్నారు. అధిపతులను, రాజులను, రాణులను మిలియన్స్ ఆఫ్ పీపుల్ వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వెంబడిస్తూ ఉన్నారో చెప్పమంటారా అండి? ఎందుకు వెంబడిస్తూ ఉన్నారంటే వాళ్ళెవరో వాళ్ళ కంటికి కనపడుతున్నారు కాబట్టి. వాళ్ళెవరో వాళ్ళ కంటికి కనపడుతున్నారు కాబట్టి వాళ్ళ స్పర్శ అంతా చెప్తుంది. ఆ నాయకుడు ఎవరో ఎదురుగా కంటికి కనపడుతున్నాడు, అతను మాట్లాడుతున్న మాటలు వీళ్ళ చెవులకు వినపడుతున్నాయి. సో కన్ను చూస్తుంది, చెవు వింటుంది, అన్నీ అంతా అంటే స్పర్శ అంతా పనిచేస్తుంది అనమాట. చేసేటప్పటికే ఇదిగో గొప్ప నాయకుడు నా ముందున్నాడు, నేను ఇతని కోసం బ్రతుకుతాను, నా జీవితం అతని కోసం ఇచ్చేస్తాను, అతనే నాకు సమస్తము అన్నట్టుగా మనుషులు బ్రతుకుతున్నటువంటి కాలంలో నేనేమంటున్నానంటే, మీరు దేవుణ్ణి అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి కదా. మనము దేవుణ్ణి అంతకన్నా ఎక్కువగా ఎందుకు ప్రేమించలేకపోతున్నాము? మనకున్నటువంటి కష్టము ఏంటి అనే దాని దగ్గర నేను ఈరోజు మొదలు పెట్టబోతున్నాను. అదేంటంటే మొట్టమొదటి విషయము, నేను మీతో ఈరోజు మాట్లాడాలనుకున్నటువంటి ఒకే ఒక్క విషయము, చాలా చిన్న విషయము, సింపుల్ విషయం పెద్దదే, కానీ మీకు మాత్రం నేను దాన్ని చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఒక చక్కటి ఆన్సరు ఇందాక మనం చదివిన 2 వచనాల్లో ఉందన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనంలో మనము దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఆన్సరు చూస్తాము. చాలా ఆశ్చర్యం ఏంటంటే, బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము దేవుడు సమరయ స్త్రీకి తెలియజేశాడు. ఈ స్త్రీకి దేవుడు ఆ సత్యాన్ని తెలియజేశాడు. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని గురించినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానంలో కూడా ప్రాముఖ్యంగా దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న ఆన్సరు
ఆమెకు దేవుడు తెలియజేశాడు. ఎవరు మన దేవుడు? ఈ రెండు వచనాల్లో 23వ వచనము 24వ వచనంలో మనము చూసేది ఏంటంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. అంతే కదండి. గాడ్ ఈజ్ స్పిరిట్. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ. నిజానికి ఆ మాట మనము 24వ వచనంలో ఉంటుంది. సో దేవుడు ఎవరో చెప్పి ఆయనను ఎలా ఆరాధించాలో చెప్పాడు ఇక్కడ ప్రభువు కదా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. సో ఆత్మతో ఆయనను ఆరాధించాలని చెప్తున్నాడు, సత్యముతో ఆయన ఆరాధించాలని చెప్తున్నాడు. ఎందుకనంట అంటే ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాడంటే ప్రభువు దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ. నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటో చెప్పమంటారా? న్యూమా అనేటువంటి గ్రీక్ పదము, ఆత్మ అనేటువంటి పదము ఈ వచనంలో ఎలా ఉంటుందంటే న్యూమా హాథియాస్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆత్మ దేవుడు. అంటే ఆత్మ అనేటువంటి మాట నిజానికి గ్రీక్లో ముందు ఉంటుంది అనమాట. ముందుండి ఆ దేవుడు ఎవరంటే అని దేవుని గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే దేవుడు ఆత్మై ఉన్నాడు అని అంటాడు. ఇప్పుడు నేను ఎందుకు తెలుసుకోవటం దేవుడు ఆత్మ అనేటువంటిది నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇది ప్రాముఖ్యము? ఎందుకు ప్రాముఖ్యమో నేను మెసేజ్ అంతా చెప్పటం అయిపోయేటప్పటికే మీకు అర్థమవుతుంది అనమాట. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ. ఇప్పుడు మనకు ఆత్మ అనగానే, దేవుడు ఆత్మ అనగానే మనకేం అర్థమవుతుంది? మీరు జస్ట్ ఆలోచించడం మొదలు పెట్టారు కదా, దేవుడు ఆత్మ అని చెప్పారు. మీరు చాలాసార్లు చదివారు ఈ వచనం. ఏం అర్థమవుతుంది ఒక మనిషికి దేవుడు ఆత్మ అనగానే? చూడండి, అంటే మనము చదువుకుంటూ వెళ్ళిపోతున్నటువంటిదే కానీ మనం ఒకసారి అక్కడ నిలబడి ఆ ప్రశ్న వేసేటప్పటికే ఆత్మ అంటే ఏంటి, దేవుడు ఆత్మ ఉన్నాడంటే అర్థం ఏంటి అనేదానికి మనం ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నాం. ఆత్మై ఉన్నాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మన దేవునికి శరీరము పదార్థము లేదు. మన దేవునికి ఏం లేదు? శరీరము పదార్థము లేదు. అవర్ గాడ్ ఈజ్ నాట్ మెటీరియల్. అవర్ గాడ్ ఈజ్ నాట్ మెటీరియల్. మీరు సృష్టిలో చూసేదంతా కూడా పదార్థమే. మీరు సృష్టిలో చూసేదంతా కూడా పదార్థమే కదా, మెటీరియలే కదా. భూమి పదార్థమే, సూర్యుడు పదార్థమే, నక్షత్రాలు పదార్థమే, ఆకాశంలో ఉన్నంతా కూడా బ్లాక్ హోల్స్తో మొదలుపెట్టి అంతా ఏముంది? మ్యాటర్. ఇట్స్ డార్క్ మ్యాటర్ అంటారు. ఇట్స్ ఆల్ మ్యాటర్ అండ్ మేబీ ఎనర్జీ. ఇదంతా కూడా పదార్థమే. కానీ మన దేవుడంట ఆయన పదార్థము కాదు. మరి ఆయన ఎవరు? ఆయన స్పిరిట్, ఆయన ఆత్మ. ఇప్పుడు మీరు వెంటనే నన్ను ప్రశ్న అడుగుతారు ఏంటంటే, పాస్టర్ గారు ఆత్మ అంటే శరీరం ఉండదని, పదార్థము కాదని మీరు ఎలా కన్క్లూజన్కి వచ్చారు అని వెంటనే నన్ను అడుగుతారు. అంతే కదండి. ఆత్మ అనగానే మీరు వెంటనే ఏమంటారు? నేనేమన్నాను? ఆత్మాన్ని వేనన్నాను, శరీరం లేదు ఆయనకి, లేకపోతే పదార్థము కాదు ఆయన అన్నాను అనేటప్పటికే మీరు వెంటనే ఏమన్నారంటే, మీకు ఎలా తెలుసు ఆయన ఆత్మ అంటే శరీరం ఉండదని, పదార్థం కాదని, మెటీరియల్ కాదని మీకు ఎలా తెలుసు? నాకు ఎలా తెలుసో నేను చెప్తాను. అది కూడా ప్రభువే చెప్పాడు. ఆయన అన్నాడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ట్రూత్ అండి. ఈ సత్యము
మనల్ని దేవుడి దగ్గరికి ఎలా తీసుకెళ్తుందో నేను కొంచెం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మనము దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఎవరో తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఈరోజు నాకున్నటువంటి కష్టం ఏంటంటే నా దేవుడిని నేను చూడలేకపోతున్నాను. మనందరికీ ఉన్న కష్టం ఏంటి? మన దేవుడిని మన కళ్ళతో చూడలేకపోతున్నాం. మన కళ్ళతో చూడలేకపోతున్నాము, మనము ఆయన తాకలేకపోతున్నాము, స్పర్శతో కూడా మనం చూడలేకపోతున్నాము. ఏదైనా పదార్థం అయితే దాన్ని నేను తాకగలను, దీన్ని తాకగలను, దాన్ని తాకగలను, నన్ను నేను తాకగలను, వేరే వ్యక్తిని తాకగలను, ఏదైనా తాకగలను. అది పదార్థం అయితే దాన్ని నేను చూడగలను, దాన్ని నేను తాకగలను, ప్రాబబ్లీ అది చేసేటువంటి సౌండ్స్ కూడా నేను వినగలను. కానీ ఈయన దగ్గరకు వచ్చేటప్పటికే అవేమీ నాకు జరగట్లేదంట. ఎందుకు జరగట్లేదంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆత్మై ఉన్నాడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు నేను దేవుని వాక్యం ప్రకారము ఆత్మ కాబట్టి నేను ఆయనకు పదార్థం లేదు, శరీరం లేదు, ఆకారం లేదు, ఏదీ లేదని చెప్తున్నాను. నేను చెప్పగానే మీరు వెంటనే ఏమంటారంటే మీకు ఎలా తెలుసు అని అడుగుతారు. కాబట్టి నేను ఆన్సరు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2-3 పేజీలు కొంచెం వెనక్కి రండి. లూకాసు వార్తలో మనము ఆయన మరి 11 మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షం అవటం జరుగుతుంది. ఆయన మరణించిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత ప్రభువు ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళందరూ ఎమ్మాయి మార్గంలో నుంచి వెళ్ళటం, మాట్లాడటం అదంతా అయిపోయిన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనంలో మనము ఈ మాటను చూస్తాం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడిందని తలంచిరి. భూతము అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది, జాగ్రత్తగా మీరు గమనించండి. భూతము అనే వెనకాల యాక్చువల్గా నిజానికి న్యూమా, సేమ్ వర్డ్. మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏ వర్డ్ చూసామో అదే వర్డ్ అనమాట. ఇక్కడ ఏముంది? వాళ్ళు ఏమన్నారు? ఆత్మ అన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఆత్మ అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పెను. ఆ భూతము అనే మాట వెనకాల ఉన్న మాట ఏంటి? ఆత్మ. ఆత్మకు ఏముండదు? ఏముండదండి? శరీరం ఉండదు. చదివాం కదా, మీరు చూస్తున్నట్లు ఎముకలు కానీ మాంసము కానీ ఉండదు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆత్మకు ఏముండదు? శరీరం ఉండదు, మాంసము. ఇక్కడ చదివింది మనం ఎముకలు మాంసం అంటే ఏంటి? బేసికల్గా ఏముండదు? బాడీ ఉండదు. ఆత్మకు ఏముండదు? బాడీ ఉండదు. మన కష్టం అదే కదా. మనం దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నామంటే ఆయనకు శరీరము లేదు కాబట్టి. ఆయనకు శరీరం లేదు కాబట్టి, ఆయన ఆత్మ కాబట్టి మనం ఆయన చూడలేకపోతున్నాము. ఇదే సత్యము నేను ఇంకొక చోటు కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ కంపారిజన్ మనకు చాలా చక్కగా చేస్తాడనమాట. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తుని ఆశ్రయించినప్పుడు ఒక మాట అంటాడు యెషయా. ఏమంటాడంటే, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఏమంటున్నాడు? నన్ను విడిచిపెట్టి మీరు ఎందుకు ఐగుప్తు వెళ్తున్నారు? ఐగుప్తు మీకు ఏం చేయగలదు అని అన్నట్టు వాళ్ళు అంటున్నారు. ఐగుప్తు దగ్గర గుర్రములు ఉన్నాయి, ఐగుప్తు దగ్గర రథములు ఉన్నాయి, ఐగుప్తు దగ్గర రౌతులు ఉన్నారు, వాళ్ళు బలాఢ్యులు అని చెప్తున్నారు. అంటే చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నేనున్నాను కదా, మీకు నన్ను ఆశ్రయించవచ్చు కదా మీరు అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు గుర్రాలే కనపడుతున్నాయి, మాకు రథాలే కనపడుతున్నాయి, ఆ రథాలను నడిపే వాళ్ళే కనపడుతున్నారు, అసలు నువ్వు కనిపించట్లేదు మాకు, మేము కనపడేటువంటి దాని దగ్గరికి వెళ్ళి మేము ఆశ్రయిస్తామని. అప్పుడు
ఇక్కడ ఒక మాట మనం చూస్తాం 2వ వచనంలో, అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి మీదకి, కీడు చేయి వారి మీదకి, తోడ్పడు వారి మీదను ఆయన లేచును అని ఇక్కడ ఒక మాట అంటాడు 3వ వచనంలో. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. చూడండి ఎంత మంచి మాట. ఐగుప్తీయులు ఎవరంట? వాళ్ళు మనుషులే, వాళ్ళు దేవుడు కాదు అని ఇక్కడ ఆగలేదు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఇంకొక మాట, ఇంట్రెస్టింగ్ మాట. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు అన్నాడు. చూసారండి ఏమన్నాడు? వాళ్ళు ఎవరంట? ఇప్పుడు ఐగుప్తీయులు కానివ్వండి, ఐగుప్తీయుల దగ్గర ఉన్నటువంటి గుర్రాలు కానివ్వండి, ఏవైనా కూడా ఆయన ఏమంటున్నాడంటే అవి ఆత్మ కాదు కదా, అవన్నీ మాంసంలే కదా, నేను ఆత్మ అయిన దేవుణ్ణి మీతో ఉన్నాను కదా, నన్ను ఆశ్రయించకుండా మీరు వాటిని ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని పోలుస్తున్నాడు. చూడండి, ఆత్మకు శరీరానికి మధ్య పోలిక జరుగుతుంది ఇక్కడ, అంతే కదండి. పోలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే అవి మాంసము, గుర్రములు కానీ ఐగుప్తీయులు కానీ అవి మాంసము, కానీ నేను మాత్రం ఎవరని చెప్తున్నాడు ఆయన? నేను ఆత్మను అని చెప్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ కంపారిజన్ ఏంటంటే, ఆత్మ అయిన దేవునికి మరలా శరీరం లేదు, గుర్రాలకు శరీరం ఉంది, ఐగుప్తీయులకి శరీరం ఉంది, అందరికీ శరీరం ఉంది, కానీ మన దేవుడికి మాత్రం ఏం లేదు? శరీరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రూత్ అండి. నిజానికి దేవుని వాక్యంలో ఆయన ఆత్మలకు తండ్రి అనేటువంటిది కూడా మనము చూస్తాము. అంటే ఆయన ఆత్మ మాత్రమే కాదు, కానీ భూమి మీద ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ కూడా ఆయనే తండ్రి అనేటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనము ఆ మాట చదువుతాం అన్నమాట. సో దేవుడు ఆత్మ, ఆయనను మనము చూడలేము. మీరు ఆల్రెడీ చూసారు. ఇక్కడ ఒక మాట ఉంటుంది 12:9లో, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోపడి బ్రతకవలను కదా. ఆయన ఆత్మ మాత్రమే కాదు, ఆయన ఆత్మలకు తండ్రి. అంటే మనందరి ఆత్మలు ఆయన యొద్ద నుంచే వచ్చినాయి కాబట్టి మనము ఆయనకు భయపడ బద్దులమై ఉన్నాము అనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మెసేజ్ అంతా స్టార్ట్ అవుతుందండి. మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒక్కొక్కటి వినటానికి ప్రయత్నం చేయండి. ఒక 10 విషయాలు చెప్తాను. దేవుడు ఆత్మ ఎందుకయ్యాడు, దేవుడు ఆత్మ అవ్వటం వలన ఏం జరుగుతుంది అనేటువంటి నేను ఒక 10 విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు వినండి. సో మన దేవుడు ఎవరు? ఆత్మ. మన దేవుడు ఆత్మ. ఆయనకేం లేదు? శరీరం లేదు. ఆయనకు శరీరం లేదు కాబట్టి ఆకారము కూడా లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆకారం ఉంది. శరీరం ఉంటే ఏముంటుంది? ఆకారము ఉంటుంది. కానీ మన దేవుడికి మాత్రం ఆకారం లేదు, శరీరం లేదు. ఆయన ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు మీరు వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు, ఏంటంటే పాస్టర్ గారు మనలో కూడా ఆత్మ ఉంది కదా అని. మనలో కూడా ఆత్మ ఉంది కదా. ఇప్పుడు ఈ మట్టిని మూవ్ చేస్తుంది ఎవరు? మట్టిని ముందుకు నడిపిస్తుంది ఎవరు? మట్టే కదా. ఈ మట్టిని ముందుకు మాట్లాడేటట్టు చేస్తుంది ఎవరు? ఆత్మే కదా. నా ఆత్మ ఏమని చెప్తుందంటే, డానియల్ సూర్య నువ్వు బతికున్నావా అని చెప్తుంది. ఏ మట్టి కూడా చెప్పలేదు ఆ మాట. చూడండి, ఏ పదార్థము కూడా ఏ రోజు ఈ మాట చెప్పలేదు నువ్వు బతికే ఉన్నావని. ఎవరు చెప్తారో తెలుసా? ఆత్మే చెప్తుంది. ఆత్మ నా లోపల ఆత్మ ఉంది కాబట్టే, నేను ఆత్మను కలిగి ఉన్నాను కాబట్టే నేను ఉన్నాను అని చెప్పగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, ఇదంతా నేను చేయగలుగుతున్నానంటే కారణం ఏంటంటే
నా లోపల ఆత్మ ఉంది కాబట్టి, దేవుడు సృష్టించి పెట్టినటువంటి ఆత్మ నాలో ఉంది కాబట్టి. సో మన ఆత్మల గురించి కొంచెం సేపు పక్కన పెడదాము, మనం దేవుని యొక్క ఆత్మ గురించే మాట్లాడదాము. ఎందుకంటే మన దేవుడెవరో మనకు తెలియకపోవటం వల్ల మన జీవితాలలో చాలా చాలా ఆనందాన్ని కోల్పోతున్నాం. మనము నిజంగా ఇందాక ఐగుప్తీయుల మీద ఇశ్రాయేలీయులు ఆధారపడినట్లు మనము శరీరుల మీద, మనము మాంసం ఉన్న వాళ్ళ మీద, మనము పదార్థం ఉన్న వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నాము. మనము దేవుని మీద ఆధారపడటం లేదు. సో ఈ 10 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన అదృశ్యుడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయన అదృశ్యుడు అనే మాటకి మీకు ఆన్సర్ తెలుసు, నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు. దేవుడు అదృశ్యుడు అనేటువంటి సత్యము బైబిల్లో మరలా 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 మనం వింటున్నటువంటి సత్యమే. క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎందుకు అదృశ్యుడు? ఆన్సర్ చెప్పారు. చూసారా, కనెక్షన్స్ అర్థమవుతున్నాయా? మనకు లింకులు అర్థమవుతున్నాయి. చూడండి, ఒక్కొక్క లింక్ అర్థమవుతుంది. ఇంతవరకు లింకులు తెలియలేదు మనకి. అరే ఏంటి ఇది, అసలు దీనికి దానికి లింక్ ఏంటి, దీనికి దానికి లింక్ ఏమి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, మనకు ఏంటంటే ఆయన అదృశ్యుడు అని బైబిల్ మరలా చెప్తుంది. అదృశ్యుడు అంటే అర్థము మనము ఆయనను చూడలేము. ఏ స్పర్శ కూడా మనము చూసి ఆయనను ఈయన దేవుడు అని మనము గుర్తుపట్టలేము అనేటువంటిది దేవుని వాక్యము చెప్తుందనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన గురించి చెప్పబడినటువంటి మాట, ప్రభువు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే మాటను చూస్తాం. అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు? ఆయన అదృశ్యుడైన దేవుని యొక్క స్వరూపము ఆయన అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎవరని చెప్తున్నాడు? దేవుడు అదృశ్యుడు అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మోషే గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూసినట్టు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తామన్నమాట. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చాలా క్లియర్గా మనకి ఈ సత్యము అర్థమవుతుంది. 1వ అధ్యాయం 17వ వచనము, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి అనే మాట ఉంది. అక్కడ అదృశ్యుడు అనే మాట చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. దేవుడు ఎవరంట? మళ్ళా చెప్పండి, దేవుడు ఎవరు? అదృశ్యుడు, ఇన్విజిబుల్. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఇన్విజిబుల్. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. వై గాడ్ ఈజ్ ఇన్విజిబుల్? గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ బికాస్ హీ ఈజ్ స్పిరిట్. హీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. హీ హాజ్ నో బాడీ అండ్ హీ హాజ్ నో ఫామ్. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన అదృశ్యుడు ఎందుకంట అంటే ఆయన ఆత్మ గనుక అనేటిది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట చదువుతాము. చాలా చక్కటి మాట. ఆయన అదృశ్య లక్షణములు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆయన అదృశ్యుడైన దేవుడు, ఆయనకున్న లక్షణాలు అదృశ్యమైన లక్షణాలు. 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును. మీరు చూడండి, ఆయన అదృశ్యుడు కాబట్టే ఆయన లక్షణాలు అదృశ్య లక్షణాలు. అదృశ్య లక్షణాలలో ఇక్కడ 2 లక్షణాలు చెప్పాడు. ఆ 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి నిత్యశక్తి కలదంట. ఆయన అదృశ్య దేవుడికి ఎంత శక్తి ఉందంట? మీరు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్నదానికి చిన్న శక్తి ఉంటుంది, పెద్దదానికి పెద్ద శక్తి ఉంటుంది, ఇంకా పెద్దదానికి చాలా శక్తి ఉంటుంది. ఈయన దగ్గర ఉన్న శక్తి అంట నిత్యశక్తి అంట. కానీ ఆ నిత్యశక్తి నాకు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి దగ్గర ఉంది. ఆయన ఎవరి దగ్గర అంటే అదృశ్యుడైన దేవుడి దగ్గరే ఉంది. ఇంకెవరి దగ్గర లేదు నిత్యశక్తి. నిత్యశక్తితో పాటు ఆయన దేవత్వము, ఆయన దేవుడు అనేటువంటిది కూడా అదృశ్య లక్షణాలలో ఒక లక్షణం అంట. దేవత్వము అనేటువంటిది మనం ఇక్కడ
చదువుతాం అన్నమాట. సో మొట్టమొదటిది నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు. అందుకే మనము ఆయనను చూడలేకపోతున్నాం కాబట్టి ఆయన లేడు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు అలా అనుకోకండి. నేను ఒక్కొక్కటే చెప్తూ వెళ్తుంటే మీకు విషయం ఏంటో అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను మరలా చెప్పాను, నన్ను యానిమేట్ చేసి నాకు జీవం ఇచ్చి నన్ను బ్రతికించి నన్ను నిలబెట్టి నన్ను మాట్లాడేటట్టు చేసిందే ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ. అదృశ్యమైనటువంటిదే, నిజమే, మీరు చూడలేరు, కానీ అది పనిచేస్తుంది అనేటువంటిది కనపడుతుంది. నన్ను చూస్తుంటే మీకు కనపడుతుంది. అలాగేనంట ఆయన యొక్క అదృశ్య దేవుని యొక్క ఆయన అదృశ్య లక్షణాలు మనకంట సృష్టిని చూస్తే తెలుస్తుందంట ఆయన ఎంత శక్తిమంతుడు. ఆయన అదృశ్య దేవుడు అండి. అదృశ్య లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన నిత్యశక్తి. ఎంత శక్తిమంతుడో, ఆయన ఏం చేయగలడో మనమంట ఆకాశమును చూసినప్పుడు మనకు అర్థమవుతుందంట. అదే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటిది. సో మొట్టమొదటిది, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన అదృశ్యుడు. నంబర్ 2, రెండవది, దేవుడు ఆత్మ కాబట్టే మనము ఆయనను చూడలేము. ఆయన అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? అదృశ్యుడు అంటే కనిపించుడు. కానీ సత్యం ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుని వాక్యము మరలా చెప్తుంది, ఆయన అదృశ్యుడు అని చెప్పట్లేదు. ఈసారి ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యము మనం ఆయన చూడలేమని చెప్తుంది. అదృశ్యుడు అని చెప్పడం చాలాసార్లు చెప్తుంది దేవుని వాక్యము. అది ఒక సైడ్, ఆయన మనం చూడలేము, ఆయన అదృశ్యుడు అని చెప్తుంది ఒక సైడు. ఇంకొక సైడు ఏం చెప్తుందంటే దేవుని వాక్యము సెపరేట్గా ఏం చెప్తుందంటే మనం ఆయన్ని చూడలేము. మనం ఆయన్ని చూడలేము. ఈ సత్యము చాలాసార్లు దేవుని వాక్యం చెప్తుంది. ఇందాక 1 తిమోతిలోనే మనము ఒక మాట చదువుతాను. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడు అన్నాడు. మనుష్యుల్లో ఎవడు ఆయన్ను చూడలేదు, ఎవడును ఆయన్ను చూడనేరడు. ఎందుకని చూడలేదు, ఎందుకని చూడనేరడు? మనం ఎందుకని చూడలేము ఆయన్ని? ఆయన ఆత్మ గనుక. మనం ఎందుకని చూడలేమంటే ఆయన ఆత్మ గనుక. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనము మోషేతో మాట్లాడుతూ ప్రభు ఈ మాట అన్నాడు. ఆయన 33వ అధ్యాయము 20వ వచనంలో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. చూడలేడు, 1, 2, ఒకవేళ చూసినా కూడా బ్రతకలేరు. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం ఇందాక చదివినప్పుడు 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ సత్యాన్ని మనం చూసాం కదా. 18వ వచనంలో ఏమని ఉంటుంది? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడైనాను ఎప్పుడైనాను ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. సో ఎందుకు మనము దేవుణ్ణి చూడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఆయనకు శరీరము లేదు, ఆయన పదార్థము కాదు, ఆయన ఆత్మ కాబట్టే మనము ఆయనను చూడలేకపోతున్నాం. ఇది రెండవ పాయింట్. మొట్టమొదటిది ఆయన ఆత్మ గనుక ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. రెండవ పాయింట్, ఆయన ఆత్మ గనుక మనం ఆయన్ని చూడలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆత్మలను చూసారా? ఎవరైనా చనిపోతున్నప్పుడు ఆత్మను ఎక్కడైనా చూసారా? మీరు చూడలేదు కదా. తాకారా? తాకలేదు కదా. ఎందుకని? ఆత్మ కాబట్టి మీరు చూడలేరు, మీరు తాకలేరు. శరీరాన్ని విడిచిపెట్టింది కరెక్టే, కానీ మీరు చూడలేరు, మీరు తాకలేరు. ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు అనేటువంటి సత్యము మనం చాలా చోట్ల చూస్తాం దేవుని వాక్యంలో. ఒక చోటు కాదు,
యోహాను సువార్తలో చాలాసార్లు ఉంది, మొదటి యోహాను రాసిన పత్రికలో చాలాసార్లు ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక మనము 4వ అధ్యాయము 12వ వచనంలో ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును, ఫస్ట్ జాన్ 4:12 చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. అంతే కదండి, ఎప్పుడు ఏ మనిషి కూడా దేవుణ్ణి చూసి ఉండలేదు. ఎందుకు చూచి ఉండలేదు? ఎందుకంటే ఆయన ఆత్మ కనుక. మీకు మనసులో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నాకు తెలుసు. యాకోబు చూశాడు పాస్టర్ గారు, ఏషియా చూశాడు పాస్టర్ గారు, అవన్నీ కొంచెం మీరు నాతో పాటు ఆలోచిస్తారండి. మీకు చాలా డౌట్స్ వస్తున్నాయి. మేకాయ చూశాడు, లేకపోతే ఏఎస్కేల్ చూశాడు, తర్వాత హాగర్ చూసింది, ఇంకా వరుసన మీకు అన్ని మనసులోకి వచ్చేస్తున్నాయి. నాకు తెలుసు చాలామంది చూశారు, దేవునితో పోరాడారు. సో ఇవన్నీ మీ మనసులోకి వచ్చేస్తున్నాయి. కానీ బట్ మీరు కొంచెం అవన్నీ నేను చెప్పడం అయిపోయిన దాకా మీరు ఆగండి, ఆగితే మీకు అర్థమవుతుంది. సో రెండో పాయింట్ ఏంటండి? రెండో పాయింట్ ఏంటంటే దేవుడు ఆత్మ గనుక ఆయన్ని చూడలేము. మూడో పాయింట్, ఆయన ఆత్మ గనుక ఆయన లాంటి వాళ్ళు ఇంకా ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. ఆయన ఆత్మ గనుక ఆయన లాంటి వాళ్ళు ఇంకా సృష్టిలో ఎవరు లేరు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను చెప్తాను రీజన్ ఏంటని. ఆయన లాంటి వారు ఇంకొకటి ఎవరు లేరు అన్నానంటే అర్థం ఏంటంటే సృష్టిలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన చేసినటువంటి సృష్టిను, అందరూ కూడా ఆయన చేసినటువంటి సృష్టిను. అది ఆకాశమైన, భూమైనా, నక్షత్రాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, చెట్టైనా, పర్వతమైన, సముద్రమైన, ఏదైనా కూడా ఆయన చేసినటువంటి సృష్టి. కానీ ఆయన ఆత్మ గనుక ఆయనను పోలినవాడు, ఆయనలాగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పర్సన్ లేరు, ఇంకొకటి లేదు సృష్టిలో. మీరు దేన్ని కూడా ఆయనతో పోల్చకూడదు. ఈ సత్యము నిజానికి దేవుడే చెప్తాడు. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో ఆయన సృష్టిలో ఉన్న అన్నీ చూపిస్తూ పోలుస్తూ ఆయన ఏమంటాడంటే మీరు ఇలా చేయకూడదు అంటాడు, వాటిని పూజించకూడదు, వాటిని చేయకూడదు అంటాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినం మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఇప్పుడు స్వరూపం లేదు కాబట్టి, శరీరం లేదు కాబట్టి స్వరూపం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే చూడలేదు కాబట్టి ఏమంటున్నాడు, కావున అర్థము ఒకటే. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాక మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశము వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు జాగ్రత్త పడుడి. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి మనము ఏ రూపంలో కూడా చేయకూడదు, ఏ రూపంలో కూడా మనము ఆయన ఆరాధించకూడదు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ గనుక. కారణం ఏంటో తెలుసా? ఎందుకు మనం ఏ రూపంలో చేయకూడదు? ఎందుకంటే నీకు ఆయన రూపం ఎలా ఉంటుందో తెలియదు. నీకు తెలుసా? నువ్వు చూసావా? ఆయన దృశ్యుడా? ఆయన అదృశ్యుడు, నువ్వెప్పుడు చూడలేదు, ఆయనకు రూపం లేదు. మరి నీకు ఎలా తెలుసు దేవుడు ఈ రూపంలో ఉంటాడని? మరి నువ్వు అందుకనే దేవుడు చాలా రోషము గలవాడు ఈ విషయంలో. ఆయన ఏమంటాడంటే నా వంటి వాడు, నన్ను పోలినటువంటి వాడు ఇంకెవ్వరూ లేరు ఈ సృష్టిలో. కాబట్టి నన్ను దేనితోనైనా మీరు పోల్చటానికి కానీ చేయటానికి కానీ మీరు ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే నేనెవరో మీకు తెలియదు. ఆయన అనేది ఏంటంటే నేనెవరో మీకు తెలీదు. నేను తెలిస్తే కనుక మీరు ఏ రోజు దేనికి నమస్కరించరు, దేనిని ప్రతిమగా చేసుకోరు, దానిని పూజించరు మీరు. ఎందుకంటే నేను మీరు అనుకుంటున్నటువంటి, మీరు సృష్టిలో చూస్తున్నటువంటి పదార్థమైనటువంటి పదార్థాన్ని నేను కాదు.
నేను అలాంటి వ్యక్తిని కాదు. ఆయన నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా చెప్పాడు అదే మాట కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన మరి 10 ఆజ్ఞలలో ఆయన చెప్పినటువంటి మాట 20వ అధ్యాయం 4వ వచనంలో, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకని? ఆకాశమందు దేని రూపంలో దేవుణ్ణి చేయకూడదు, భూమి క్రింద భూమి మీద నీళ్లలో ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను ఎందుకు చేయకూడదు, వాటికి ఎందుకు సాగిల పడకూడదు, వాటికి ఎందుకు పూజించకూడదు అంటే అంటాడు ఆయన, ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ రూపంలో ఆయన్ని చూడాలని చూసినా కూడా, ఏ రూపంలో ఆయన్ని చేయాలని చూసినా కూడా నువ్వు తప్పే చేస్తావు. ఎందుకంటే ఆయనకు రూపం లేదు, ఆయన పదార్థము కాదు, నువ్వు దేంట్లో కూడా ఆయన చూడలేవు. చూడండి, దేవుడు ఆయన చేసిన సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్లాగా ఆయన చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆయనకు రోషం రాదా? మరి నేనెవరో తెలీదా వీళ్ళకి? నేనెవరో చెప్పలేదా వీళ్ళకి? మీరు చాలాసార్లు విన్నారు కదా ఈ మాట, పరలోకంలో సెరూపులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఏమని ఆరాధిస్తూ ఉంటారు? పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటారు కదా. అసలు ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటంటే నీ వంటి వాడు లేడు అని అర్థం. మనం ఏమనుకుంటామంటే, ఓ ఆయన పాపము లేని వాడని అనుకుంటారు పరిశుద్ధుడు 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 అంటే. అది రెండో అర్థం. పాపము లేనివాడు, ఏ విధమైనటువంటి చీకటి లేనివాడు అనేటువంటిది రెండో అర్థం. మొదటి అర్థం ఏంటో తెలుసా? అంటే సెరూపులు దేవునికి చెప్తుంది ఏంటో తెలుసా? నీ వంటి వాడు ఇంకొకడు లేడు, నిన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు. అది పరిశుద్ధుడు అనేటువంటి మాటకు. ఆయన ఏమంటాడంటే, నేను ఆత్మై ఉన్నాను, నన్ను మీరు ఏ రూపంలో చూడలేరు, ఏ రూపంలో కూడా మీరు చేసుకోలేరు, నన్ను ఆరాధించలేరు, కాబట్టి దయచేసి మీరు ఏ రూపంలోకి మీరు వెళ్ళకండి అని దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మ గనుక. ఆయన ఆత్మ గనుక. చూడండి, ఏషియా గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. ఏషియా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరండి. కాబట్టి ఆయన పలానా పోలికలో ఉంటాడు, ఆయనను ఇలా నేను చూస్తాను, నేను ఇలా ఆయనను ఆరాధిస్తానని ఎవ్వరం కూడా మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయనను మనము మన ఆత్మ ద్వారా మాత్రమే ఆరాధించగలం. ఆయనను మనము మన ఆత్మ ద్వారానే మనం ఆయన్ని ఆరాధించగలం. ఇంకొక విధంగా మీరు ఎంత బాహ్యంగా ఎంత దేవుణ్ణి ఆరాధించాలని మీరు ప్రయత్నం చేసినా కూడా మీ ఆరాధన ఆయన దగ్గరికి వెళ్ళదు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నేను ఆత్మ గనుక నువ్వు నన్ను ఆత్మతో ఆరాధించాలి. చూడండి, మీకు గుర్తుందో లేదో 103వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేన్ని పిలుస్తున్నాడు దావీదు దేవుణ్ణి స్తుతించడానికి? తన లోపలున్న మొత్తంను పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నా దేవుణ్ణి నువ్వు ఆరాధించు, నా దేవుణ్ణి నువ్వు పొగుడు, నా దేవుణ్ణి నువ్వు కీర్తించు. కాకపోతే ఎవరు కీర్తించాలో తెలుసా అండి? మన లోపల ఉన్న ఆత్మ ఉప్పొంగిపోయి ఆనందపోయిపోయి సంతోషపడిపోయి నా దేవుడు ఎవరో తెలుసుకొని, ఓ నేను ఆయన్ని ఆరాధిస్తాను అనేటువంటి ఆరాధననే దేవుడు అంగీకరిస్తాడు. కానీ నువ్వు బాహ్యంగా ఎన్ని విధాలుగా దేవుణ్ణి ఆరాధించాలని చేసినా కూడా ఆ ఆరాధన దేవుడికి చెందదు, దేవుని దగ్గరికి వెళ్ళదు. నువ్వు రూపాలలో దేవుణ్ణి చూడాలనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఎవరు? ఆత్మయ్య ఉన్నాడు. ఇప్పుడు నేను 3 పాయింట్లు చెప్పాను. నేను ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే,
నేను ఇలా డెప్త్గా వెళ్ళకపోయినా కూడా పాయింట్స్ చెప్తాను, పాయింట్లు చెప్పి అవి ఎంత ప్రాముఖ్యమైనవో చెప్తాను. మీరు మిమ్మల్ని కూడా ఆలోచించడానికి కొంచెం స్పేస్ ఇస్తాను నేను. మొత్తం నేనే చెప్పకుండా కొంచెం మీరు కూడా థింక్ చేయండి, ఆలోచించండి. సో మనం ఆలోచించే వారంగా ఉండాలి. 4వ పాయింట్ ఏంటంటే, ఆయన ఆత్మ గనుక ఆయన జీవము గలవాడు. ఆయన ఆత్మ గనుక ఆయన జీవము గలవాడు. చూడండి, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మన మెసేజ్ జాగ్రత్తగా వినండి. జీవము, పదార్థముకు జీవం ఉంటుందా? పదార్థముకు జీవము ఉంటుందా? ఎక్కడైనా మీరు పర్వతము, నా పేరు ఏంటంటే చెప్తాను రా పాస్టర్ డానియల్ అని నన్ను ఎప్పుడైనా పిలుస్తుందా? పర్వతము పిలవదు. సముద్రం ఎప్పుడైనా పిలుస్తుందా నన్ను? నేను ఒకవేళ సూర్యుడు పక్క నుంచి నడుచుకుంటా వెళ్ళాను అనుకోండి, సూర్యుడు నన్ను పిలుస్తాడా? డానియల్, సూర్య రా, నేను నీతో మాట్లాడతానని సూర్యుడు పిలుస్తాడా? నన్ను పిలవడు. మరి నక్షత్రాల్లో నుంచి వెళ్తున్నాను అనుకోండి, నక్షత్రాలు పిలుస్తాయా నన్ను? రా, నేను నీతో మాట్లాడతానని? ఎందుకని మాట్లాడవు? ఎందుకని మాట్లాడవు? జీవం లేదు, పదార్థముకు జీవం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకు పదార్థము కాదో తెలుసా? ఆయన ఎందుకు ఆత్మో తెలుసా? ఆయన జీవము గలవాడు కాబట్టి, జీవము ఆయనలో ఉంది కాబట్టి. మీరు ఏ పదార్థం తీసుకోండి, దాంట్లో జీవం లేదు. ఈ పదార్థం తీసుకున్నా కూడా దీంట్లో కూడా జీవం లేదు. దీంట్లోకి జీవం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన ఆత్మను ఉంచాడు కాబట్టి ఇది జీవిస్తుంది. కాబట్టి లేకపోతే నాలో జీవం ఏమి లేదు. పదార్థములో జీవము లేదు. మీరు ఎంత మన సృష్టి అంతటిని ఈ చివరి నుంచి ఆ చివరికి మీరు ఎన్ని లైట్ ఇయర్స్ కొలిసినా కూడా, ఎంత కొలిసినా కూడా, మీరు ఎంత ఎనర్జీ తీసుకున్నా కూడా, ఎంత డార్క్ మ్యాటర్ తీసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా 1 ఇంచ్ కూడా జీవం కనపడదు. ఆయన జీవము గలవాడు కాబట్టే ఆయన పదార్థం కాదు. ఒకవేళ ఆయన పదార్థం అయ్యి ఆయన కనపడటం మొదలు పెడితే మీకు వెంటనే డౌట్ వస్తుంది, ఇదేంటి పదార్థము జీవం ఉండదు కదా, పదార్థంలోకి జీవం ఎలా వచ్చింది అనే ప్రశ్న మీలోకి కలగటం మొదలు పెడుతుంది. ఆయన ఆత్మ గనుక ఆయనకి ఏం లేదండి. ఆయనకి ఏముందండి? ఆయన ఆత్మ గనుక ఆయనకి జీవం ఉంది. ఆయన ఆత్మ కాకపోయినట్టయితే, ఆయన పదార్థమైనట్టయితే ఆయన జీవము లేనివాడుగానే ఉండేవాడు. ఆయన ఆత్మ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 4, ఇది వెరీ ఇంపార్టెంట్. మనము క్రైస్తవులముగా దేవుని వాక్యం చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాం, కానీ మన దేవుడు ఎవరో మనకు తెలియట్లేదు. ఎందుకు మన దేవుడు ఆత్మ ఉన్నాడో మనకు అర్థం కావట్లేదు. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. దేవుని వాక్యములో ఆయన జీవము గలవాడని బోర్లేని సార్లు ఉంది. జీవము గల దేవుని సంఘములో మనుషులు ఎలాగూ ప్రవర్తించవలనో 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మన దేవుడు జీవము గలవాడని దేవుని వాక్యము చాలా సార్లు చెప్తుంది. నేను మీకు రెఫరెన్సెస్ అన్ని చూపించాల్సిన అవసరం లేదు. మీకు ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. ఏంటంటే తెలుసా, పాస్టర్ గారు ఆయన దేవుడు ఆయన ఆత్మ అయి ఉండి ఆయన కూడా శరీరం తీసుకొని ఉండొచ్చు కదా, దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టండి. దానికి నేను ఆన్సర్ చెప్తాను. అంటే మనలాగా మనం ఎలా ఉన్నాము? మనలో ఆత్మ ఉంది, శరీరం ఉంది కదా. ఆయన కూడా ఆత్మ ఉండి శరీరం కలిగి ఉండొచ్చు కదా. కలిగి ఉంటే బాగుండేది కదా. కలిగి ఉంటే ఎంత బాగుండేదో నేను చెప్తాను, కొంచెం ఆగండి, వస్తుంది ఆ పాయింట్ కూడా వస్తుంది. మనం ఆ పాయింట్ని కూడా మనం చూడబోతున్నాం అనమాట. నెంబర్ 5 దేవుడు ఆత్మ కాబట్టే ఆయన వ్యక్తి, శక్తి కాదు. దేవుడు ఆత్మ కాబట్టే ఆయన వ్యక్తి, పర్సన్. ఇప్పుడు జీవం ఉండటం వేరు, జీవం ఉంది అని చెప్పాను నేను ఆల్రెడీ. సో జీవం ఉంది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను చెప్తుంది ఏంటంటే, దేవుడు ఎవరు? వ్యక్తి, పర్సన్. ఇప్పుడు చూడండి, మోషే దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడంటే, నీ పేరేంటి, ఏమని చెప్పాలి పేరని అడిగాడు. అదే గనక మోషే వెళ్ళి ఏ కొండను అడిగితే కొండ ఆన్సర్ చెప్పలేదు. ఈయన ఆలోచన కలిగి ఉన్నాడు, తనెవరో తనకు తెలుసు. వ్యక్తిత్వం అంటే చెప్తున్నాను నేను. వ్యక్తిత్వం అంటే ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన వ్యక్తి ఉన్నాడని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఎవరో ఆయనకు తెలుసు. ఆయన ఆలోచించగలడు, ఆయన ప్లాన్ చేయగలడు, ఆయన ప్రణాళిక చేయగలడు, ఆయన సంకల్పం చేయగలడు, ఆయన ముందుకు తీసుకెళ్ళగలడు, ఆయన ఏమనుకున్నాడు అది చేయగలడు. అంతేకాదు ఆయన సంతోషించగలడు.
ఆయన ఉగ్రుడు అవ్వగలడు. ఆయన వ్యక్తి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఆత్మ మాత్రమే కాదు, ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన జీవము కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన వ్యక్తే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి కాన్షియస్నెస్ అనేటువంటిది, అంటే మనము ఎలాగైతే వ్యక్తిగా నేను పర్సన్ని, మీరు వచ్చి నన్ను అడిగితే నేను చెప్తాను, ఎస్ నేను నా పేరు డానియల్ సూర్య, నేను చెప్తాను. ఎందుకంటే నేను వ్యక్తిని కాబట్టి, ఐఎమ్ అ పర్సన్. నాకు ఆ పర్సన్ అనేటువంటి తీసుకొచ్చింది ఏంటో తెలుసా? నాలో ఉన్నటువంటి ఆత్మ. నా శరీరం మీకు ఎప్పటికీ సమాధానం చెప్పగలిగేది కాదు. కానీ మన దేవుడు ఆయన వ్యక్తి. అదే మీరు ఊహించండి, ఆయన గనక పదార్థమై ఉన్నాడు అనుకోండి, పెద్ద కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ సైజు ఉన్న పదార్థమై ఉన్నాడు అనుకోండి, ఉపయోగం ఏంటి? ఆయన సృష్టి అని అనుకోండి, ఉపయోగం ఏంటి? ఏది మాట్లాడలేదు. నేను చెప్పాను కదా ఇందాక. సో ఆయన ఆత్మ కాబట్టి ఆయన వ్యక్తి. ఆయన ఆత్మ కాబట్టి ఆయన వ్యక్తి, పర్సన్. చాలామంది అంటారు కదా ఈ సృష్టి వెనకాల ఏదో శక్తి ఉందని. శక్తి కాదు, ఉంది. ఏముంది ఈ సృష్టి వెనకాల? వ్యక్తి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. నంబర్ 6, దేవుడు ఆత్మ కాబట్టే ఆయన నిత్యుడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన నిత్యుడు. ఇప్పుడు చూడండి, పదార్థముకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దేనికి? పదార్థానికి ఏముంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు మన సృష్టి తీసుకున్నారనుకోండి, మన సృష్టి ఆరంభంలో స్టార్ట్ అయింది కదా, దీనికి ఎక్స్పైరీ ఉందా లేదా? మరి ఆయన గనక పదార్థం అయితే ఏమై ఉండేది? మీరు ఆలోచించండి. ఆయన ఆత్మ కాకుండా ఆయన పదార్థం అయినట్టయితే ఏమై ఉండేది? ఆయన దేవుడు అయ్యేవాడు అసలు. సో మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫా ఒమేగా, అన్ని కాలాలలో ఉండేటువంటి సకల యుగములలో ఆయన రాజుగా ఉండటానికి కారణము ఆయన ఆత్మ కాబట్టి. అర్థమైందా? ఆయన నిత్యుడు ఎలా అంటే ఆయన ఆత్మ కాబట్టి, ఆయన పదార్థం కాదు కాబట్టి ఆయన ఏమయ్యాడు? నిత్యుడయ్యాడంట. ఏడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము అసలు ఇందాక నుంచి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకు వచ్చాము. అదేంటంటే, ఆయన పదార్థము కాదు, ఆత్మ కాబట్టే అన్ని చోట్ల వ్యాపించి ఉండగలడు. ఆమ్ని ప్రజెంట్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఏమంటాము? ఆమ్ని ప్రజెంట్ అంటే ఏంటి? అన్ని చోట్ల వ్యాపించి ఒకేసారి, అన్ని చోట్ల ఒకేసారి ఆయన ఉండగలడా లేదా? ఉండగలడు. ఇప్పుడు ఆయన ఒకవేళ పదార్థం అయ్యాడు అనుకోండి, అన్ని చోట్ల వ్యాపించి ఒకేసారి ఉండగలడా? ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, మరి ఆ చివర ఉండాలి, ఒకేసారి ఉంటాడా? ఉండలేడు. భూమి ఉంది, ఇక్కడ ఉంది, ఇంకో చోట ఉంటుందా? ఉండలేదు. అంటే మీరు పదార్థం అయిపోగానే నీకు వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? నీకు పదార్థం అయిపోగానే నువ్వు ఏమవుతావంటే నువ్వు ఒకే చోట ఉండగలవు అనమాట. ఇప్పుడు చూడండి, నాకున్న ప్రాబ్లం అదే. నాలో ఆత్మ ఉంది, కానీ నా ఆత్మ చుట్టూ ఏముంది? పదార్థం ఉంది. ఇప్పుడు ఈ పదార్థం నన్ను ఏం చేస్తుంది? నన్ను ఇక్కడే ఉంచుతుంది. అవునా కదా? పదార్థము కాబట్టి నేను ఒకే చోట ఉంటాను. ఇప్పుడు మనం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆయన ఆత్మ కనుక ఆయనకి ఏ లిమిటేషన్స్ లేవు, ఆయన ఫిజికల్ లిమిటేషన్స్ ఏమి లేవు. అన్ని చోట్ల సర్వము వ్యాపించున్నాడు, ఒకేసారి అన్ని చోట్ల ఉండగలుగుతున్నాడు. ఎలా ఉండగలుగుతున్నాడు అంటే ఆయన ఆత్మ కాబట్టి. ఆమ్ని ప్రజెంట్ అంటాం. దీనికి సంబంధించినటువంటిదే ఇంకొకటి మన అందరికీ తెలుసు, ఆమ్నిషియంట్ అంటే అర్థం ఏంటి? సర్వజ్ఞాని. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాడంటే సర్వజ్ఞాని అనే కదా అర్థం. దాన్ని నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని చోట్ల ఉండలేకపోయాడు అనుకోండి ఆయన, అప్పుడు సర్వజ్ఞాని అవడు. ఆయనకు తెలియంది ఏదో ఉంటుంది సృష్టిలో, లేకపోతే సృష్టికి బయట.
సో ఆయన ఆమ్నిషియంట్ మాత్రమే కాదు, ఆయన ఆమ్ని ప్రజెంట్ మాత్రమే కాదు, ఆయన ఆమ్నిషియంట్ అవ్వాలన్నా కూడా ఆయన పదార్థం అయి ఉండకూడదు, ఆయన ఆత్మ అయి ఉండాలి. ఆయన ఆత్మ అయి ఉంటేనే అన్ని చోట్ల ఉండగలడు, అంతా తెలిసిన వాడు, జ్ఞానం కలిగిన వాడై ఉండగలడంట. అంతేకాదంట. నంబర్ 9, సర్వశక్తి, సారీ ఎక్కడికి వచ్చామండి? నో, ఒక నిమిషం 9కి వచ్చాము, 8 కాదు సార్. సర్వజ్ఞాని 8, సర్వజ్ఞాని అనేటువంటిది 8, సర్వము వ్యాప్తించి ఉన్నవాడు 7. ఎంతకు వచ్చాము ఇప్పుడు? మీరు నన్ను కంట్రోల్ చేస్తున్నారు. న్యాయం ఉంది అది. నేను సర్వశక్తి గల దేవుడి గురించి చెప్తుంటే నన్ను చెప్పకుండా కంట్రోల్ చేస్తారు ఎందుకు మీరు? నంబర్ 9, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఇప్పుడు చూడండి, మనము చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతుంటారు, ఏంటంటే దేవుడు ఆయన ఎత్తలేనంత రాయి చేయగలడా అని అడుగుతుంటారు. క్వశ్చన్ విన్నారా మీరు ఎప్పుడైనా? దేవుడు ఆయన ఎత్తలేనంత రాయి చేయగలడా? అసలు క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. దేవుడు ఆయన ఎత్తలేనంత రాయి ఆయన చేయగలడా? ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఒక పదార్థం అనుకుంటున్నారు, ఒక సైజు ఉంది ఆయనకు ఒక సైజు ఉంది. ఆయన ఆ సైజును వాడి ఒక పదార్థం చేస్తాడు, చేసిన తర్వాత వెళ్ళి దాన్ని ఎత్తుతాడని అనుకుంటున్నట్టున్నారు. మనం ఇందాక రోమీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు నేను ఒక మాట చదివాను, ఏంటంటే ఆయన నిత్యశక్తి గలవాడు అని చెప్పాను. ఏం చెప్పాను? ఆయన నిత్యశక్తి గలవాడు. నిత్యశక్తి అనేటువంటి మాటను అసలు ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియదు. నిజానికి నాకు న్యూక్లియర్ పవర్ తెలుసు, నేను న్యూక్లియర్ ఎనర్జీ గురించి చెప్పగలను, మీకు న్యూక్లియర్ ఫిజను, న్యూక్లియర్ ఫ్యూజను ఇది చెప్పగలను, లేకపోతే హైడ్రో పవర్ గురించి చెప్పగలను. నాకు నిత్యశక్తి అంటే ఏంటో తెలియదు. నిత్యశక్తి అంటే ఏంటి? నాకు నిత్యశక్తి అంటే ఏంటంటే ఒక సింపుల్ మాట చెప్తాను మీకు. ఆయన ఏంటంటే భూమి ఆకాశం కలుగును కాకండి బుమ్ అలా వచ్చింది కదా, అది నిత్యశక్తి అంటే. ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఆయన మ్యాటర్ని, అంటే పదార్థాన్ని ఏమీ లేని దాంట్లో నుంచి అలా పుట్టించగలడు. ఎంత పుట్టించగలడు? ఎంతైనా పుట్టించగలడు. ఆయన కనుక ఆ పదార్థం అయ్యాడు అనుకోండి, ఆయన పదార్థం అయితే ఆయన పదార్థంలో కలిసిపోతాడు. ఆయన కలిసిపోయి పదార్థం ఆయనకు ఎక్స్టెన్షన్ అవుతుంది. అంతేగాని ఆయన కనుక ఆత్మగా ఉన్నాడు అనుకోండి, ఆత్మగా ఉన్నప్పుడు ఆయన శక్తితో ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఇందాక ఐగుప్తీయులకి ఏం చెప్పాడు? సారీ, ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడు? మీరు ఎందుకు శరీరాన్ని ఆశ్రయిస్తారు? మీరు శరీరులైనటువంటి వాళ్ళ గుర్రాలని వాళ్ళని మీరు ఎందుకు ఆశ్రయిస్తారు? ఇదిగో నేనున్నాను, ఆత్మ అయినటువంటి వాడిని, నేనేమైనా చేయగలను మీకు, నేను సర్వశక్తి గల దేవుడును, నన్ను ఆశ్రయించండి అని దేవుడు చెప్పాడు కదా. ఇందాక 31వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూసాం కదా. నేను అనుకుంటాను, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వము జ్ఞానము కలిగినటువంటి వాడు, నిత్యుడైనటువంటి వాడు, తప్పకుండా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎంత పదార్థాన్నైనా చేయగలడు, ఎంత సైజు ఉన్న పదార్థాన్నైనా చేయగలడు, ఎంత సైజు ఉన్న పదార్థాన్నైనా ఆయన ఎత్తగలడు. ఆయనకు ఆ లిమిటేషన్స్ ఏం లేవు. బికాజ్ హీఈస్ నాట్ మ్యాటర్, హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద మ్యాటర్. అంటే పదార్థము కాదు, పదార్థంలో భాగము కూడా కాదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు అనేటువంటిది మనం చూస్తాం. 10వ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్, ఆయన ఆత్మ కాబట్టే ఆయనలో మార్పు లేదంట. ఏం లేదండి? మార్పు లేదు. మారనివాడు అనే మాట మీరు విన్నారు కదండి. ఏమంటాం మనం ఇంగ్లీష్లో? అనే థియలాజికల్గా ఇమ్యూటబిలిటీ అంటాం మేము, థియాలజీ చదువుకున్నటువంటి వాడు. ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్ అంటాం. ఇమ్యూటబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఆయన నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నవాడు. ఇవి చూడండి, ఇవి నిన్న రేపు ఎల్లుండి ఒకే రకంగా ఉంటాయి. అవి ఎందుకని ఉండవు? పూలు కాబట్టి అని చెప్పకండి నాకు. ఎందుకని ఉండవు ఇవి? పదార్థం కాబట్టి. ఇప్పుడు ఈ టేబుల్ నిన్న నేడు రేపు ఒకే రకంగా ఉంటుందా ఈ టేబుల్? ఎందుకని? పదార్థం కాబట్టి. ఇప్పుడు దేవుడు పదార్థమైనట్టయితే ఏమయ్యేది?
అర్థమైందా? ఆయన పదార్థము కాదు కాబట్టే, ఆయన ఆత్మ కాబట్టే ఆయన మారని వాడుగా ఉన్నాడు. మొదటివాడు కడపటివాడుగా, నిత్యుడుగా, మారని వాడుగా, ఎప్పుడు ఒకే రకంగా ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఆత్మ కాబట్టి. ఆత్మైన దేవుడు, మన దేవుడు ఆత్మైన దేవుడు. అసలు ఎంత ఎంత ప్రాముఖ్యమైన సత్యమో చూడండి ఇది. మనము దేవుడు నాకు కనిపించట్లేదు, దేవుడు నాకు కనిపించట్లేదు అని అంటున్నామే కానీ, అయ్యో ఆయన కనిపించకుండా ఉండటమే కరెక్టు అనేటువంటి ఆలోచనే మనకు కలగట్లేదు అనమాట. నేను దేవుణ్ణి చూడాలని ఉందే కానీ అసలు మనం ఆయన ఎందుకు చూడలేకపోతున్నాము, మనకున్న ప్రాబ్లం ఏంటి అసలు, లేకపోతే ఆయన కనుక ఒకవేళ పదార్థం అయితే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమీ మనము ఆలోచించకుండా మనము దేవుడు నాకు కనిపించట్లేదు అంటున్నాం కదా. నిజం చూడండి, మన దేవుని వంటి వాడు ఇంకెవ్వరూ లేరు. ఆయన పరిశుద్ధుడు. ప్రభు కూడా ఆమెకు చెప్పినటువంటి వండర్ఫుల్ ట్రూత్ ఏంటో తెలుసా అండి? దేవుడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆరాధించాలంటే ఎలా ఆరాధించగలం? మన లోపల ఉన్న సమస్తాన్ని మీరు పిలిచి, మీ లోపల ఉన్న సమస్తాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ పదార్థమే, మీరు పగలగొడితే కనపడుతుంది ఇంత ముద్దలాగా. నా హార్ట్ పదార్థమే, నా కిడ్నీస్ పదార్థమే, నా బాడీ అంతా కూడా పదార్థమే. దేవుణ్ణి ఆరాధించడానికి కావాల్సింది అది కాదు. దేవుని లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మను మీరు పిలవాలి. ఆత్మ ద్వారా దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి నీ ఆత్మ ద్వారా దేవుడైన ఆత్మని నువ్వు ఆరాధించాలి. అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా అన్నాడు, సత్యముతో అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా సత్యమే, 10 పాయింట్లు చెప్పాను మీకు. సత్యం నేను దేవుని వాక్యంలో నుంచి, దేవుని వాక్యానుసారంగా మీకు బోల్డ్ అంత సత్యం చెప్పాను. ఏమంటున్నాడంటే, నన్ను ఎవరో మీరు అర్థం చేసుకొని, నేనెవరో మీరు అర్థం చేసుకొని, సత్యము అదే, ఆయనను తెలుసుకోవడమే సత్యము, ఆయన ఎవరో తెలుసుకోవడమే సత్యము. ఆయన తెలుసుకొని ఆయననంట మన ఆత్మ అంతా కూడా వాడి, నా ప్రాణం అంతా కూడా వాడి, మీ ప్రాణం అంతా కూడా వాడి దేవుణ్ణి మనము ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంతవరకు మీకు అర్థమైంది. నేను మీకు మిగిలినటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసి నేను ముగించేస్తాను. టైం కూడా అయిపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాస్టర్ గారు, దేవుడు ఆత్మ అని మీరు ఇప్పటి వరకు చెప్పారు, నాకు అర్థమైంది. ఆయన ఆత్మగా ఎందుకు ఉండాలో కూడా నాకు అర్థమైంది, అంతా అర్థమైంది. కానీ దేవుడు చాలాసార్లు చాలామందికి కనిపించాడు కదా. దేవుడు కనిపించడు అని మీరు చెప్పారు కదా, దేవుడు అదృశ్యుడు అని చెప్పారు కదా, దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదని చెప్పారు కదా, చూడలేరని చెప్పారు కదా. కానీ చాలామంది దేవుని వాక్యంలో దేవుడిని చూశారు కదా. యాకోబు చూశాడు, మోషే చూశాడు, 70 మంది ఇశ్రాయేలీలు చూశారు సినాయి పర్వతం దగ్గర. యెషయా చూశాడు, మేకయ్య చూశాడు, డానియల్స్ ఫ్రెండ్స్ చూశారు. తర్వాత యెహోవా దూతగా ఆయన చాలాసార్లు చాలామందికి కనిపించాడు. హాగరు దగ్గర నుంచి ఆయన చాలామందికి కనిపించాడు కదా, దేవుణ్ణి చూశారు కదా. మీరేంటి దేవుణ్ణి చూడలేరని చెప్తున్నారు? ఆన్సరు ఏంటో చెప్పమంటారండి? ఆయన ఆత్మ ఆయన ఎవరు చూడలేరు. ఆయనకి రూపము లేదు, ఆయన ఎవరు కూడా చూడలేరు. ఎవరు చూడలేదు కూడా. మరి అయితే చూశారని చెప్తుంది కదా పాస్టర్ గారు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఎన్నిసార్లు దేవుణ్ణి చూశారని చెప్తుంది కదా. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆ ఆత్మైన దేవుడు మన సృష్టిలోకి మనకు కనపడే విధంగా వచ్చి కనపడగలడు. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోగలడు. ఆయన సృష్టి లోపలికి రాగలడు, వచ్చి మనకు కనపడే విధంగా, కనపడాల్సిన విధంగా కనపడి ఆయన బయటికి, మళ్ళీ ఆయన ఆత్మ కాబట్టి, అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్స్, అంటే భౌతికంగా మనం ఆయన కనపడుతున్నాడు అని కనిపించే అన్నీ కూడా ఆయన సృష్టిలోకి వచ్చి ఆయన చూపించుకోవాలని ప్రయత్నం చేసినాయి. కానీ ఆయన సంపూర్ణంగా అది కాదు, ఆయన ఆత్మ మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వచ్చాడు ఆయన, నిజమే. నేను యెహోవా దూతలాగా లార్డ్ జీసస్ క్రైస్ట్ వచ్చాడు పాత నిబంధన గ్రంథంలో అని నేను చెప్తున్నాను. కాకపోతే ఆయన ఆత్మ, ఆయనకు శరీరము లేదు, ఆయన పదార్థం కూడా కాదు.
ఇంకా చాలాసార్లు దేవుని వాక్యంలో పాస్టర్ గారు మనము దేవునికి చేతులు ఉన్నట్టుగాను, దేవునికి బాహు ఉన్నట్టుగాను, దేవునికి కన్నులు ఉన్నట్టుగాను, దేవునికి చెవులు ఉన్నట్టుగాను, దేవునికి ముఖం ఉన్నట్టుగాను దేవుని వాక్యంలో చాలాసార్లు చెప్పబడింది కదండి. మరి ఆయన ఆత్మ అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? దీన్ని థియోలాజికల్గా ఏమంటామంటే యాంథ్రోపోమార్ఫిజం అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే మనకు అర్థమయ్యే విధమైన భాషలో చెప్తున్నారు అనమాట. అంటే అర్థం ఏంటంటే దేవునికి మనలాగా ముఖం ఉందని కాదు, మనలాగా చేతులు ఉన్నాయని కాదు, మనలాగా కళ్ళు ఉన్నాయని కాదు. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు, దేవుడు వింటున్నాడు, దేవునికి చెవులు లాంటివి ఉన్నాయంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఆత్మను వర్ణించమన్నారు అనుకోండి, నేను ఆత్మను వర్ణిస్తా ఉన్నాను అనుకోండి, మీకు ఎంతసేపు వర్ణించినా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఆత్మను చూసారా మీరు? చూడలేదు. కానీ నేను చెవులు ఉన్నాయి అన్నాను అనుకోండి, మీకు వెంటనే అర్థమవుతుంది, దేవుడు నాలాగా చెవులు ఉన్నాయి అనుకుంటా దేవుడికి. అంటే నేను ఎలాగైతే వింటానో ఆయన కూడా అలా వింటాడు అనుకుంటా అని నువ్వు కనెక్ట్ చేసుకోగలవు. అంతేగాని ఆయనకు మనలాగా రూపం ఉందని, మనలాగా కళ్ళు ఉన్నాయని, మనలాగా చెవులు ఉన్నాయని కాదనమాట. సో ఆయన ఆత్మ, నేను మరలా చెప్తున్నాను, ఆయన వంటి వాడు ఇంకొకరు ఎవరు లేరు. ఆయన మీలాగా లేడు. మనలో ఆయన స్వరూపం ఉంది, కరెక్ట్. కానీ మీరు అనుకుంటున్నట్టు ఇలా ఉంటాడని కాదు దాని అర్థం. లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. అదేంటంటే మీరు ఇందాక నేను అడిగాను, బట్ ఆన్సర్ చెప్పకుండా ముందు వచ్చాను. పాస్టర్ గారు, మన ఆత్మకు దేవుని ఆత్మకు ఉన్న తేడా ఏంటి? మన ఆత్మకు దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ కదా, మనం కూడా ఆత్మ కదా, తేడా ఏంటి? మన ఆత్మకు ఆయన ఆత్మకు తేడా ఏంటంటే సృష్టికర్తకు ఉన్న తేడా ఉందని. మన ఆత్మలు ఆయన సృష్టించినటువంటి, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఆత్మ ఉన్నాడు. కాకపోతే మనలో ఆత్మ ప్లస్ రెండోది ఏముంది? మనకి శరీరం కూడా ఉంది. మన ఆత్మ శరీరం లోపల ఉంది. సో ఆయన చేసినటువంటి ఆత్మ, ఆయన సృష్టించినటువంటి ఆత్మ ఇది. కానీ ఆయన ఆత్మ వేరు, మన ఆత్మ వేరు. ఆయన సృష్టికర్త, మనము సృష్టి. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన మొదటివాడు కడపటివాడు, మన ఆత్మ మొదటివాడు కడపటివాడు కాదు. మన ఆత్మ మొదటిది కడపతి కాదు, ఆయన ఒక్కడిదే మొదటివాడు కడపటివాడు. సో మనమందరం కూడా సృష్టించబడినటువంటి ఆత్మలమై ఉన్నామనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో నేను ప్రస్తుతానికి ఈ పాయింట్, అంటే దేవుడు ఆత్మ ఉన్నాడు అనేటువంటి మాటను నేను ఇక్కడ ఆపుతున్నాను. మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ప్రశ్నలు ఉంటే నేను అందుబాటులో ఉంటాను, మీకు ఆన్సర్ చేయడానికి. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత మీరు పర్సనల్గా వచ్చి మీరు నాతో మాట్లాడవచ్చు. సో నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ రాబోయే సంవత్సరాల్లో నేను కోరుతుంది ఏంటంటే, మీరు ఆయన్ను ఆరాధించండి. వ్యక్తిగతంగా ఆరాధించండి, సంఘంగా ఆరాధించండి, కుటుంబముగా ఆరాధించండి. కానీ మీరు ఆరాధించిన ప్రతిసారి కూడా మీ అంతరంగంలో ఉన్నటువంటి మీ ఆత్మను సమస్తమును మీరు పిలిచి దేవుణ్ణి ఆరాధించండి. అట్లాంటి ఆరాధననే ఆయన అంగీకరిస్తాడు. ఈ ఒక్క సత్యము మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళండి. మీరు ఆయనను అర్థం చేసుకొని, ఆయనను ఆలోచిస్తూ ఆరాధిస్తూ వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఎంత దీవిస్తాడో మీరు చూడండి. భూమి మీద అన్నిటికన్నా శ్రేష్టమైనది ఆరాధన, స్తుతి. దేవునికి స్తుతించేటువంటి స్తుతి, ఆరాధించేటువంటి ఆరాధన అన్నిటికన్నా శ్రేష్టమైనది. దాంట్లో మనము దేవుణ్ణి ఏం అడగట్లేదు, నాకు ఇది ఇవ్వు అని అడగట్లేదు. ఆయన ఏమై ఉన్నాడో అని తెలుసుకొని సత్యముతో, అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని, అంటే సత్యముతో నేను నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఆయన నిజమైన ఆరాధనను ఆయన అందుకుంటాడు. అప్పుడు ఆయన అంటాడు, చూడు, ఈ సృష్టి అంతట్లో నన్ను నిజంగా అర్థం చేసుకొని నన్ను నిజంగా ఆరాధిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉంది అని మీ వైపు దేవుడు మిమ్మల్ని చూడాలంటే మీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించండి. ఆయన ఆత్మ ఉన్నాడు. ఎందుకు ఆత్మ ఉన్నాడు అనే సత్యాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు నిజంగా చూడండి. ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ నాకే గుర్తొస్తుంది మాట్లాడుతుంటే, అదేంటంటే, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూసిద్దరు అని ఉంది కదా పాస్టర్ గారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. పాస్టర్ గారు, అంటే మనము ఎప్పటికీ దేవుణ్ణి చూడలేమా? ఆయన ఆత్మగానే ఉంటాడు. మనము ఉంటే ఈ శరీరాలతో ఉంటాము, లేకపోతే
పునరుద్ధాన శరీరాలతో ఉంటాం, అంతే కదండి. మహిమ శరీరాలతో ఉంటాం. ఉంటే ఈ శరీరంతో ఉంటాం భూమి మీద, లేకపోతే పునరుద్ధాన శరీరాలతో మనము ఆయనతో నిత్యము ఉండబోతున్నాము. అప్పుడు పునరుద్ధాన శరీరాలతో మనము దేవుణ్ణి, ఆత్మైన దేవుణ్ణి సంపూర్ణంగా చూడగలమా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని ఉంది. పరిశుద్ధత ఉన్నవారు దేవుణ్ణి చూస్తారు అని ఉంది. కానీ నాకు దేవుడు ఆత్మ ఉన్నాడు అనేటువంటిది నేను అర్థం చేసుకున్నంతవరకు నాకు అర్థమైంది ఏంటంటే, మనము దేవుణ్ణి ఎప్పటికీ కూడా పూర్తిగా చూడలేము, అర్థం చేసుకోలేము. హీఈస్ ఇన్ఫైనైట్ అంటే అర్థం ఏంటంటే ఆయన అనంతుడు. కానీ మనము మన ఆత్మకు తృప్తిగా సరిపోయినంత అయితే చూడగలం. ఆయన మొత్తం చూస్తామని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎవరో చెప్పాను కదా మీకు, ఆయనకి హద్దులు లేవు, ఆయన అనంతుడు. నువ్వు ఎప్పుడు హద్దుల్లోనే ఉన్నావు. పునరుద్ధాన శరీరాల తర్వాత కూడా నువ్వు హద్దులతోనే ఉంటావు. కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే ఆ దేవుణ్ణి, ఆత్మైన దేవుణ్ణి మనకు కనపరిచింది మన ప్రభువు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను మనకు బయలుపరిచాడు. మనము దేవుని కుమారుని ద్వారానే సంపూర్ణంగా మనం చూడగలము. పునరుద్ధానం అయిన తర్వాత కూడా మనం చూసేది లార్డ్ జీసస్ క్రైస్ట్ని చూడగలము. ఆయన నిత్యత్వంలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఆయన శరీరాన్ని తన కలుపుకున్నాడు కాబట్టి, అంటే మానవ స్వభావాన్ని కలుపుకున్నాడు కాబట్టి మనము ఆయనను చూడగలము, ఆయనను సంపూర్ణంగా చూడగలము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి, తండ్రిని, వీళ్ళిద్దరూ ఆత్మ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎంతవరకు చూడగలము అనేటువంటిది చాలా మంచి ప్రశ్న. నేను అనుకుంటాను, ఎంతవరకు చూడగలమంటే మన ఆత్మ తృప్తి పడేంత వరకు చూడగలం. కానీ మనం వాళ్ళని సంపూర్ణముగా అనంతుడైనటువంటి పరిశుద్ధాత్ముని, అనంతుడైనటువంటి తండ్రిని సంపూర్ణంగా మనం చూసి అర్థం చేసుకుంటాము అని అయితే నాకైతే అనిపించట్లేదు. దానికి కారణము మనము ఆయన సృష్టికర్త. అది ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని మనం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనకు నేర్పించిన అసత్యం, ఆయన ఆత్మ ఉన్నాడు గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఈ దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా తెలుసుకొనున్నామా? వ్యక్తిగతంగా ఆయన మనం అంగీకరించామా? ఒకవేళ ఇంకా ప్రభువుని మనం వ్యక్తిగతంగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదిగో ప్రభువుని అంగీకరిద్దాం. ఎవరైతే వ్యక్తిగతంగా ప్రభువుని అంగీకరించారో ఆయన లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వము మనం అర్థం చేసుకునే కొద్దీ, దేవుని ఆత్మ అయినాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునే కొద్దీ ప్రభువుతో మనము ఆ కనెక్ట్ అవ్వటానికి, దేవుడు మనకు కూడా ఆత్మనిచ్చాడు గనక ఆత్మ ద్వారా ప్రభువుని ఆరాధించడానికి కూడా ఆ రకమైన అనుభవం దేవుడు మనకి ఇచ్చినట్లు మనం ప్రార్థనా పూర్వకంగా ప్రభు దగ్గర సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మనని సేవకు నిలబెట్టి మా గమనానికి మీరు తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ప్రభా నీ నేచర్ గురించి, నీ స్వభావం గురించి అనేక విషయాలు ప్రభా మేము ధ్యానించుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. రాబోయే సంవత్సరాలు ఇంకా ప్రభా ఇంటిమేట్గా ప్రభా నీతో నడవటానికి కావాల్సిన కృపను ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియచేస్తున్నాను. తిరిగి రేపటి దినం కొరకు ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రయాణాల్లో రాకపోకల్లో కూడా ప్రభా నీ సన్నిధి మీరు తోడుగా ఉంచమని, ఈ 3 దినాలు కూడా ప్రభా నీ సన్నిధి చేత మీరు మమ్మల్ని తృప్తిపరచమని, నీ వాక్యము చేత ప్రభా మీరు మమ్మల్ని ప్రభా వెలిగించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.